మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డుని ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్. అయితే సోషల్ మీడియాలో చాలా న్యూస్లు వస్తున్నాయి అనమాట. ఇలాంటి అవార్డ్స్ వచ్చినప్పుడు ఎవరికైనా సరే, చిరంజీవి గారికనే కాదు ఎవరికైనా సరే సమ్ బెనిఫిట్స్ వస్తాయి ఈ రైల్వేస్లో అండ్ లేకుంటే ఎయిర్వేస్లో అంటే ప్రయాణించినప్పుడు అండ్ ఇంకా ఏవేవో వార్తలు వస్తున్నాయి, ఇంత అమౌంట్ వస్తుంది అంత అమౌంట్ వస్తుందని చెప్పి. అయితే దాని గురించి చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను ఈ వీడియో మొత్తం చూడండి. సో అసలు ఇది పద్మ విభూషణ్ అన్నది ఎంత పెద్ద అవార్డు అంటే, టోటల్గా మన ఇండియాలో ఇచ్చే అవార్డ్స్ అన్నిట్లోకి అతి పెద్ద అవార్డు భారతరత్న, దాని తర్వాత పద్మ విభూషణ్, దాని తర్వాత పద్మభూషణ్. సో ఈ విధంగా ఈ కేటగిరీ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఇది సెకండ్ హైయెస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు అనమాట. ఇది నార్మల్గా ఏదో సింపుల్గా వచ్చేసే అవార్డు కాదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటివి ఇవ్వాలంటే చాలా చూస్తుంది అనమాట. ఎందుకంటే చిరంజీవితో పాటుగా చాలా గొప్ప వ్యక్తులు ఉంటారు, కానీ అందరికీ ఇవ్వరు. వాళ్ళు ఇలాంటి అవార్డ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ కానీ మొత్తం అన్నీ చూస్తూ ఉంటారు. అండ్ చిరంజీవి కళారంగంలో చాలా విశేషంగా కష్టపడి ఎదగడము అండ్ కళారంగాన్ని ఎదిగేలా చేయడము ఇలాంటివన్నీ చేసినందుకు గాను ఈ అవార్డును సెంట్రల్ గవర్నమెంట్ చిరంజీవికి ఇచ్చింది. అండ్ 2006లోనే చిరంజీవికి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. సో థర్డ్ హైయెస్ట్ అనమాట, ఇప్పుడు సెకండ్ హైయెస్ట్. సో ఇక భారతరత్న మాత్రమే ఉంది. సో అది మనకు తెలియదు, ఇస్తారా ఎవరో పక్కన పెట్టేస్తే. ఇప్పుడు మనం డౌట్స్ గురించి మాట్లాడుకుందాం. సో అసలు ఈ అవార్డు ఇవ్వడంతో పాటుగా ఇంకా ఏమైనా చిరంజీవికి బెనిఫిట్స్ ఉంటాయా, లేకుంటే ఇంకేమైనా అమౌంట్ ఇస్తారా? సో వాటి గురించి డిస్కస్ చేస్తే, ఈ అవార్డు చిరంజీవికి కానీ ఇంకెవరికైనా కానీ ఇలాంటి అవార్డ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కేవలం ఒక మెడల్ ఇస్తారు. ఆ మెడల్ పైన రాష్ట్రపతి సైన్ ఉంటుంది, అంతే తప్ప వాళ్ళకి ఎటువంటి అమౌంట్ ఇవ్వరు. అండ్ అంతేకాకుండా వాళ్ళకు ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు, అంటే ఎలక్ట్రిసిటీ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. సో వాళ్ళకి అంటే ఇదే గౌరవించడం. దేశంలో ఎవ్వరికి, చాలా తక్కువ మందికి ఇచ్చే వాళ్ళలో వీళ్ళని గుర్తించారు అంటే అదే ఒక పెద్ద గౌరవం. సో ఇక రైల్వేస్ కానీ లేకుంటే ఎయిర్వేస్లో కానీ ఎలాంటి రాయితీలు ఉండవు, ఎలాంటి ట్యాక్స్ డిడక్షన్స్ అంటే ఉంటాయంటారు కదా, అవన్నీ ఏమీ ఉండవు. జస్ట్ అవార్డు మాత్రమే ఇస్తారు. అయితే వీళ్ళకున్న ఒక బెనిఫిట్ ఏంటి అంటే, వీళ్ళు అనుకుంటే వెళ్ళి రాష్ట్రపతిని అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. అవును, రాష్ట్రపతిని అంత ఈజీగా ఎవరు కలవలేరు అనమాట. రాష్ట్రపతి తెలుసు కదా మీకు ఎంత పెద్ద, మన ఇండియాలో ఫస్ట్ సిటిజన్ అంటూ ఉంటారు. సో అలాంటివి ఏమి లేకుండా ఇలాంటి అవార్డ్స్ గెలుచుకున్న వాళ్ళు ఒక అపాయింట్మెంట్ పెట్టుకొని త్వరగా వెళ్ళి కలిసే అవకాశం అయితే కలుగుతుంది. అండ్ మన టాలీవుడ్ విషయానికి వచ్చాము అంటే, కేవలం నాగేశ్వరరావు గారికి మాత్రమే ఇంతకుముందు ఈ అవార్డు ఉంది. దాని తర్వాత చిరంజీవి గారికి వచ్చింది. సో అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి కదా. టాలీవుడ్లో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు, ఎంతోమంది లెజెండ్స్ ఉన్నారు, కానీ చిరంజీవికి అది గౌరవం దక్కింది అంటే అక్కడే తను చాలా కొట్టేశాడు. చిరంజీవికి అవసరం ఏముంది చెప్పండి, ఆ ట్యాక్స్ డిడక్షన్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు కదా. సో హీ ఈజ్ వెరీ బిగ్. సో ఈ విధంగా ఈ అవార్డుకి సంబంధించిన రూల్స్ ఉంటాయన్నమాట. సో జనవరి 26 రోజు ఈ అవార్డుని ప్రకటించారు. త్వరలోనే ఒక ఈవెంట్ లాగా కండక్ట్ చేసి అందరికీ అవార్డ్స్ ఇస్తారు. బట్ చిరంజీవి వెళ్ళి తీసుకుంటారు. సో ఇదనమాట పద్మ విభూషణ్ కానీ లేకుంటే పద్మభూషణ్ కానీ భారతరత్న కానీ గెలుచుకున్న వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.